హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ముందుగా అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇక ఈరోజు ఈ వీడియోలో క్లోజింగ్ రిపోర్ట్లో రెగ్యులర్గా మనం క్లోజింగ్ రిపోర్ట్లో కాకుండా ఫ్యూచర్లో బాగా మంచి భవిష్యత్తు ఉండే మంచి ఒక సెక్టార్ని సెలెక్ట్ చేసుకొని అందులో ఒక స్టాక్ని మనం బాగుండడానికి అవకాశం ఉన్న స్టాక్ని మనం ఈరోజు దాని గురించి ఫండమెంటల్గా ఏ విధంగా ఆ స్టాక్ ఏ విధంగా ఉంది, దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది దాని మీద ఈరోజు మాట్లాడుకుందాము. దానికంటే ముందు నిన్న మనం 2017-18లో మిడ్ క్యాప్, మనకు తెలిసిందే మిడ్ క్యాప్ స్టాక్స్ బాగా పెరిగాయి. ఆ టైంలో చాలామంది నష్టాల్లో ఆ టైంలో కొన్న స్టాక్స్ ఈరోజు దగ్గరగా 70% 80% కరెక్ట్ అయి ఉన్నాయి. కాబట్టి అటువంటి స్టాక్స్ నేను ఒకటి చెప్పడం జరిగింది. సో దాని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, చాలామంది ఈ రీసెంట్గా ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో బాగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయడము, స్పెక్యులేషన్ బాగా భారీగా పెరిగిపోయిందండి. సో దానివల్ల ఏంటంటే నష్టపోకుండా, మెయిన్ ఉద్దేశం ఏంటంటే నష్టపోకుండా కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్ ఏ స్టాక్లో అంటే ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేసి నష్టపోకుండా వాళ్ళు ప్రాఫిట్స్లో అంటే నష్టపోకుండా ఉంటే ఆబ్వియస్గా వాళ్ళకి క్యాపిటల్ అనేది పోకుండా ఉంటే చాలు. స్టాక్ మార్కెట్లో క్యాపిటల్ మనం కాపాడుకోవాలండి, చాలా ఇంపార్టెంట్. క్యాపిటల్ కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆవేశంతో ఒక స్టాక్లో తెలియని ఫండమెంటల్స్ లేని స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేయడం అనేది, మనకు తెలియని స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మెయిన్ ఉద్దేశం అది. సో ఏదేమైనప్పటికి కూడా నేను మిడ్ అండ్ స్మాల్ క్యాప్కి నేను ఎగనెస్ట్ కాదు. మేము సజెస్ట్ చేసిన స్టాక్స్ అన్నీ కూడా 90% 95% అన్నీ కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లోనే ఉంటాయండి. అన్నీ కూడా లాస్ట్ ఒక 5-6 మంత్స్లో మంచి రిటర్న్స్, ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ని మనం గతంలో రికమెండ్ చేశాము. చాలా మీరు చూడండి, పాత వీడియోస్లో ఉంటాయి. ఐఓఎల్ కెమికల్స్ దగ్గర నుంచి గ్లెన్మార్క్ కానివ్వండి, తర్వాత బీఈపీఎల్, బన్సాల్ ఇంజనీరింగ్ మనం 50 రూపీస్లో రికమెండ్ చేస్తాం. ఈరోజు 160 ఉంది అది. సో ఈ మొన్న రిజల్ట్ చాలా అద్భుతంగా వచ్చింది. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను మిడ్ క్యాప్కి ఎగనెస్ట్ కాదు. కాకపోతే ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు ఫండమెంటల్స్ బాగా చూడాలండి. ఫ్యూచర్ గ్రోత్ చూడాలి. మెయిన్ ఫ్యూచర్ గ్రోత్ అండి. రేషియోస్ ఇవన్నీ పక్కన పెట్టండి, ఫ్యూచర్ గ్రోత్ చూడాలి. ఇవన్నీ చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేయాలి. లేదా మీరు డైరెక్ట్ ఇవన్నీ తెలియనప్పుడు ఎందుకు మనం అనుకున్నప్పుడు డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోండి. దీంతోపాటు చాలామంది మనకి తెలియకుండా స్టాక్స్ రికమెండ్ చేస్తుంటారు, టెక్నికల్గా రికమెండ్ చేస్తుంటారు. 200 days యావరేజ్ అబవ్ ఉంది కదా, ఈ స్టాక్ కొనుక్కోండి, ఇది భవిష్యత్తులో బాగా పెరిగిపోతుంది. ఇవన్నీ కాదండి. ముందు ఫస్ట్ ఏంటంటే స్టాక్ మార్కెట్స్లో ఫ్యూచర్ చూడాలి. దాని తర్వాత స్టాక్ ఫ్యూచర్ ఆ సెక్టర్కి బాగుంటుందని చూడాలి. దాని తర్వాత ఆ స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు మనం ఆ టాపిక్ని వదిలేద్దాం. ఇక ఈరోజు మనం ఒక సెక్టర్ ఫ్యూచర్లో బాగా ఏ సెక్టర్ బాగుంటుంది అంటే, చాలా సెక్టర్లు బాగుంటాయి. అందులో ఒక సెక్టర్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. అది ఏంటి అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అండి. మన ఇండియాలో కానీ గమనిస్తే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది లాస్ట్ ఒక 5-6 ఏళ్ళుగా బాగా పెరుగుతూ వస్తుందండి. అయితే 2020లో కొంచెం తగ్గింది. 2020లో ఎందుకంటే ఈ కోవిడ్ కారణంగా కొంత అన్ఎంప్లాయ్మెంట్ పెరగడం ఒక కారణము. దీనికి తోడు భయాందోళనతో చాలామంది మ్యూచువల్ ఫండ్ నుంచి విత్డ్రాల్ ఎక్కువ చేసుకున్నారన్నమాట. దీంతోపాటు ఎస్ఐపి కూడా తగ్గించారు. అదొక టెంపరీ అనమాట. కానీ ఫ్యూచర్లో కానీ ఫ్యూచర్ గ్రోత్ కానీ మనం గమనిస్తే నేను పర్సనల్గా అనుకోవడము, ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏయుఎం అంటారు, అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటారు. వీటికి మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది, బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. దానికి కారణాలు ఏంటి అంటే, మన ఇండియాలో ట్రెడిషనల్గా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా అటు రియల్ ఎస్టేట్లో వెళ్తుందండి. అదొకటి. తర్వాత గోల్డ్ ఇన్వెస్ట్మెంట్గా కొంటారు, ఒక ఆర్నమెంట్ పరంగా కొంటారు. కానీ బట్ ఏది విధంగా కొన్నా కూడా గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. బట్ స్టాక్ మార్కెట్లోకి వచ్చేటప్పటికి మన ఇండియాలో లోయెస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జీడిపితో కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు డెవలప్ అయిన కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే మన ఇండియాలో పాపులారిటీ పరంగా చూసుకుంటే యుఎస్లో జీడిపి ఉన్న జీడిపితో 101% ఇన్వెస్ట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్లో. అదే మన ఇండియాలో కానీ పాపులారిటీ అనమాట, మన ఇండియాలో ఓన్లీ 11% ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. 11% జీడిపిలో పాపులారిటీ బేస్ చేసుకొని. ఇది అంటే చాలా తక్కువ. అక్కడ 101% ఉంటే మన ఇండియాలో పాపులారిటీ బేస్ చేసుకుంటే ఓన్లీ 11% మాత్రమే ఉంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ 2020లో కూడా ప్రతికూల పరిస్థితులు మనం అనుకున్నాం కదంటే, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ బాగాలేదు. అయినా సరే 30 lakhs సైజ్ అనమాట. 2019లో దగ్గర 29 lakhs ఉంటే 27 lakhs ఉంది 2019లో. అదేవిధంగా 2020లో 30 lakhs, దగ్గర 30,96,000 crores అంటే దగ్గర 31 lakhs crores అనమాట. అంటే రానున్న రోజుల్లో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్ మన ఇండియాలో బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మనం 2020లో ఒక భారీ మార్పు అనేది చూసాం. ఏం చూసామంటే,
డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్లోకి రావడం చూసాం. 2020లో మన ఇండియాలో హైయెస్ట్ డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే డబల్ అయ్యాయి అనమాట. ప్రతి ఇయర్ ఒక 28 lakhs డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అయితే లాస్ట్ 2020లో డబల్ అయిపోయినాయి. 60 లక్షలు 65 లక్షల దాకా డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి. అంటే చాలామంది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లోకి వచ్చారు. అది టెంపరీ అయ్యుండొచ్చు, బట్ అది కూడా పెరుగుతుంది. అంటే డైరెక్ట్ స్టాక్ మార్కెట్లో వచ్చే వాళ్ళు పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. దానికి అటు ప్రధాన కారణం సేవింగ్స్ మీద వాళ్ళు దృష్టి సాగించడం, అంటే ఫ్యూచర్ గ్రోత్ కోసము ఒకటి చెప్పొచ్చు. తర్వాత ఈవెన్ మనకి ట్యాక్సేషన్, అంటే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఫండ్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లా రకరకాల కారణాలుగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఫ్యూచర్ బాగుండొచ్చు. దాంతోపాటు మన ఇండియన్ ఎకానమీ కూడా బాగా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి దాని తగ్గట్టుగా ఈ ఆలోచనలో కూడా బాగా మార్పులు అనేది వస్తాయి. కాబట్టి ఈ ఏఎంసీ కంపెనీస్ బాగుండే అవకాశాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా లిస్టెడ్ కంపెనీ మనకు తెలిసిందే, ఉన్నవి పెద్దగా లేవు. ఉన్న దాంట్లో మనకి అందరికీ తెలిసిందే పాపులర్ కంపెనీ హెచ్డిఎఫ్సి ఏఎంసీ. ఇది కానీ గమనిస్తే రీసెంట్గా 2200 రూపీస్ ఉండేది ఒక 45 days బ్యాక్ ఈరోజు 3300కి వచ్చింది. అంటే దగ్గర 45-46% లాస్ట్ 40 daysలో పెరిగింది. అయినా కూడా ఇది అంటే ఈ రోజు కొనుక్కోమని చెప్పను. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా దీని మీద మీరు ఈ స్టాక్ని ట్రాక్ చేయండి. కరెక్షన్స్లో దీన్ని కొనుక్కుంటే నేను అనుకోవడము మంచి రిటర్న్స్, బ్రహ్మాండమైన రిటర్న్స్ మీకు ఫ్యూచర్లో దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లస్ ఇటువంటి స్టాక్స్లో మనం ఏంటంటే మనం ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే మనం భయపడాల్సిన అవసరం లేదండి. అంటే మీడియం స్మాల్ క్యాప్లో తెలియని స్టాక్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి, మన ఇన్వెస్ట్మెంట్స్కి భయపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సి ఉంటుంది. బట్ దీంట్లో ఏంటంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. హాయిగా మనకి మార్కెట్స్ ఇక్కడ నుంచి ఒక 1000 points పర్ నిఫ్టీ ఒక 10%-15% పడినా కూడా ఇది కూడా పడుతుంది. 10%-15% ఇది కూడా పడుతుంది. పడినప్పుడు మనం ఇంకా ఫర్దర్గా యాడ్ చేసుకుంటే, అందుకే కరెక్షన్స్లో కొనుక్కోండి. ఒకేసారి కాకుండా కరెక్షన్స్లో కొనుక్కుంటే ఇది నెక్స్ట్ 3-4 ఏళ్ళకి ఈవెన్ మర్చిపోవచ్చు. మనం ఒక వీడియోలో కూడా చెప్పాము, ఇన్సూరెన్స్ కంపెనీస్ నెక్స్ట్ 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి కొనేసి మర్చిపోవచ్చు. సేమ్ అదే ట్రెండ్ ఈ ఎక్స్పాండ్, ఇప్పుడు మన ఎకానమీ ఎక్స్పాండ్ అవుతుందండి. నెక్స్ట్ 5 ఏళ్ళు 10 ఏళ్లలో మనం చాలా మార్పులు మన ఎకానమీలో వస్తాయి. సో ట్రెడిషనల్గా వస్తున్న ఏవైతే ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ అవి బాగా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. బట్ ఇటువంటివి మనం ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది భారీగా పెరగచ్చు. అంటే భారీగా అంటే మనం ఊహించని రీతిలో ఈ సెక్టర్ ఎక్స్పాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సెక్టర్ నుంచి మనం మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులో మరీ ముఖ్యంగా హెచ్డిఎఫ్సి ఏఎంసీ నుంచి కూడా మనం మంచి రిటర్న్స్ ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హెచ్డిఎఫ్సి ఏఎంసీని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, అందరు తెలిసిందే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ దగ్గర ఒక వాళ్ళకి మెయిన్ బిజినెస్ టైర్ 1 సిటీస్లో ఉంటుంది. దాని తర్వాత టైర్ 2 సిటీస్లో ఉంటుంది. వీళ్ళకి ఏదైతే టైర్ 1 సిటీస్లో ఉన్న వాళ్ళందరూ చాలామంది కూడా ఎక్కువ మంది ఎంప్లాయీసే ఉంటారు. వాళ్ళందరూ కూడా సేవింగ్స్ మీద ఎక్కువ దృష్టి సారిస్తారనమాట. తద్వారా ఏంటంటే వీళ్ళకి డేటా అనేది ఉంది. వీళ్ళ దగ్గర అకౌంట్స్ ఎవరైతే ఓపెన్ చేశారో వాళ్ళ డేటా వీళ్ళ దగ్గర ఉంటుంది. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే క్రాస్ మార్కెటింగ్ చేస్తారండి. అంటే సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి పర్సనల్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఆఫర్ చేస్తారు. అదేవిధంగా పర్సనల్ లోన్ ఆఫర్ చేస్తారు. అంటే అక్కడి నుంచి ఇక్కడికి అంటే వీళ్ళ దగ్గర అటు ఇన్సూరెన్స్ ఉంది, డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ చేసుకోవచ్చు. మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్లోనే సేవింగ్స్ అకౌంట్ చేసుకోవచ్చు, హౌసింగ్ లోన్ తీసుకోవచ్చు, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అన్ని ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉన్నాయి. కాబట్టి అందులో వేరే దాంట్లో వచ్చిన వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి, అంటే దీని ఏమంటారంటే క్రాస్ మార్కెటింగ్ అంటారు. ఆ బ్యూటీ అనేది వీళ్ళ దగ్గర ఉంది. అంటే వీళ్ళ దగ్గర బాగా కస్టమర్ బేస్ అనేది చాలా స్ట్రాంగ్ కస్టమర్ బేస్ ఉంది. అఫ్ కోర్స్ దానికి తగ్గట్టుగానే వీళ్ళు మంచి సర్వీస్ కూడా ఇస్తారండి. ఇది మన ఇండియాలో హెచ్డిఎఫ్సి ఏఎంసీ అనేది పెద్ద కంపెనీ అండి, టాప్ కంపెనీ అని చెప్పొచ్చు. మార్కెట్ క్యాప్ కానీ చూసుకుంటే ప్రస్తుతానికి 75,000 crores ఉంది. మీరు దీని ఫైనాన్షియల్స్ మీరు చూస్తే అది పెద్దగా అర్థం కాదు. ఎందుకంటే ఇది ఒక్కొక్క సెక్టర్కి ఫైనాన్షియల్స్ అంటే మన రిజల్ట్ని సెక్టర్కి వేరేగా ఉంటాయండి, రిజల్ట్ అనాలిసిస్ అనేది. కాబట్టి దీన్ని ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు మినిమం 15%, 16% మినిమం అండి. ఒక్కొక్కసారి ఇంకా కూడా రోబస్ట్ గ్రోత్ కానీ ఉంటే నేను అనుకోవడము ఈవెన్ 20% per annum కూడా ఈ స్టాక్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంతోపాటు చాలామంది ఎస్ఐపి కింద అడుగుతుంటారు స్టాక్ని. అంటే ప్రతి నెల మీరు ఎస్ఐపి చేసుకోవచ్చు అండి. ఈవెన్ మ్యూచువల్ ఫండ్లో మీరు డైరెక్ట్గా ఎస్ఐపి చేయడం కన్నా దీంట్లో ఇటువంటి స్టాక్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఎస్ఐపి చేస్తే మ్యూచువల్ ఫండ్ కన్నా మీరు ఎక్కువ రిటర్న్స్ ఈ స్టాక్లో మీరు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
హెచ్డిఎఫ్సి ఏఎంసీని కరెక్షన్స్లో మాత్రమే కొనుక్కోండి. రీసెంట్గా 45-50% పెరిగింది కాబట్టి కరెక్షన్స్ వస్తాయండి. కరెక్షన్స్లో మార్కెట్ ఎప్పుడు కూడా రీసెంట్గా భారీగా పెరిగింది కాబట్టి దీన్ని కరెక్షన్స్లో కొనుక్కోండి. ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు మనం వీడియో కింద మెసేజ్ అంటే స్టాక్స్ గురించి అడుగుతుంటారు కదా, వాటికి ఆ మెసేజెస్ మనం తీసుకోవటం లేదు. రేపటి నుంచి ఎవరైతే మన వీడియో కింద మెసేజ్ పెడతానో స్టాక్స్ గురించి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఒక్కరోజు మనం తీసుకోవటం లేదు. రేపటి నుంచి మీ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. దీనితో పాటు మనకి ఈ వీకెండ్ నుంచి అందరికి తెలిసిందే కార్నివాల్, ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ కార్నివాల్ అనేది మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. దీంట్లో మన టీంతో పాటు ఇంకా 3 అనలిస్టులు కూడా వస్తున్నారు. రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ సెలెక్ట్ చేసుకుని ఒక్కొక్క అనలిస్టు వాళ్ళ పర్సనల్ వ్యూస్ ఏ విధంగా ఉంటాయి అంటే మార్కెట్స్ మీద వాళ్ళ వ్యూ ఏ విధంగా ఉంది, అటు ఫండమెంటల్స్ ఒకరోజు, టెక్నికల్స్ ఒకరోజు, టెక్నికల్స్ మీద ఒకరోజు, ఫండమెంటల్స్ మీద ఒకరోజు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లోకి హాజరు కావడానికి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద మా మెసేజ్ బాక్స్లో ఉంటుందండి, ఒకసారి చూడమని చెప్తాను. థ్యాంక్ యూ అండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయమని చెప్తాను. కొత్తగా ఏమైనా చూస్తే యూట్యూబ్ ప్రాఫిట్ మాస్టర్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ.